ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో నకిలీ పత్తి విత్తనాల కేసు నమోదు చేశారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి 10వ తేదీన రిమాండ్కు పంపడం జరిగిందని సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్ వెల్లడించారు. 9వ తారీఖు రోజున ఆత్మకూరు మండలం పాతలపాడు బస్ స్టేజ్ వద్ద సీసీఎస్ మరియు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లు సంయుక్త వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన తండా నగేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగిందని, అతని వద్ద నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని, తామిచ్చిన సమాచారంపై మరో 3 నిందితులను అదుపులోకి తీసుకుని మొత్తం 20 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేయడం జరిగిందని అన్నారు. అరుణోదయ కంపెనీ విత్తనాలు స్వాధీనం చేసుకుని వీరి నుండి విత్తనాలకు కలరింగ్ చేసే గౌజ్ మిషన్, వెయింగ్ మిషన్, ప్యాకింగ్ హీట్ మిషన్, ఖాళీ ప్యాకెట్లు, అరుణోదయ కంపెనీ ప్యాకింగ్ కలిగిన 2 కిలోల లూజ్ నకిలీ పత్తి గింజలు, ఒక బొలెరో వాహనం, 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. 2005లో పాతర్లపాడు ఎక్స్ రోడ్ అండ్ ఆత్మకూరు పిఎస్ లిమిట్స్లో పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా వెహికల్ చెకింగ్లో భాగంగా ఒక 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అందులో భాగంగానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పరారీలో ఉన్న ఒక 2 నిందితులు ఈ కేసుకు సంబంధించి సాంబశివరావు అండ్ నర్సిబుల్. ఈ సాంబశివరావు అరుణోదయ సీడ్స్ దానికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్గా కొనసాగుతున్నాడు. తర్వాత నర్సింహులు ఏదైతే విత్తనాలు ట్రాన్స్పోర్ట్ చేసే బోలెరో వెహికల్కు డ్రైవర్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇతను ఎక్కడ ట్రాన్స్పోర్ట్ కావాలంటే అక్కడికి వాటిని లోడ్ చేసుకొని పోయి అక్కడ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇన్ఫర్మేషన్లో భాగంగా ఎర్లీ మార్నింగ్ 5 o'clock మన ఈ వీళ్ళిద్దరిని కూడా సాంబశివరావు అండ్ నరసింహుల్ని వీళ్ళిద్దరి కస్టడీ తీసుకోవడం జరిగింది. మరియు వాళ్ళిద్దరితో పాటుగా కొన్ని సీజ్ చేసిన వస్తువులు, పత్తి విత్తనాలకు కలర్ చేసే మిషన్స్, తర్వాత వేయింగ్ మిషన్లు, ప్యాకింగ్ హీట్ మిషన్ అండ్ ఖాళీ పాకెట్స్, తర్వాత అరుణోదయ కంపెనీకి సంబంధించిన లూజ్ షీట్స్, తర్వాత బొలెరో వాహనం, తర్వాత 2 సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఫర్దర్గా ఎంక్వైరీలో వాళ్ళు నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి అవసరం ఉన్న వ్యక్తులకు సరఫరా చేస్తున్నట్టుగా మనకు ఇన్వెస్టిగేషన్లో తేలింది. వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోవడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తము రిమాండ్కి తరలి 9/6/2025లో అంటే ఆ రోజు 39 బ్యాగ్స్ను మొత్తం కూడా అప్పుడు సీజ్ చేయడం జరిగింది. దాని మొత్తం అమౌంట్ వచ్చేసి 65 lakhs ఖరీదు చేసే పత్తి విత్తనాలు అప్పుడు ఆ రోజు స్వాధీనం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మిగతా 2 కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. ఈసారి ఎక్కువగా ఆ తయారీ చేసే యంత్రాలను, మరి ప్యాకింగ్ చేసే కవర్స్ను, వాటిని పెద్ద మొత్తంలో అది స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కు వాడే బొలెరో వాహనాన్ని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. గతంలో ఇప్పటి వరకు తెలిసిన ప్రకారం అయితే లేదు. తదుపరి పరిశోధన ఇన్వెస్టిగేషన్లో ఏమైనా కేసులు ఉంటే అవి కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.